షిరిడి భారతదేశంలోని అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో షిరిడి ఒకటి. లైఫ్ లో ఒక్కసారైనా షిరిడి వెళ్లి సాయిబాబాను దర్శించుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళైతే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల సంఖ్యలో షిరిడి వెళ్తూ ఉంటారు. మొదటిసారి షిరిడి వెళ్తున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకుని వెళ్లాలనే కన్ఫ్యూజన్ లో ఉంటారండి. బెంగళూరు టు షిరిడి ఎలా వెళ్లాలో ఒక్క వీడియోలో క్లియర్ చేయాలనేది నా ప్రయత్నం. ఈ వీడియోలో బెంగళూరు టు షిరిడి ఎలా చేరుకోవాలి, ఇక్కడ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే దర్శనం ఎలా చేసుకోవాలి, అండ్ ఇక్కడ నియర్ బై ఉండే విజిటింగ్ ప్లేసెస్ ఏంటి, అలాగే వాటికి ట్రావెల్స్ ఎలా బుక్ చేసుకోవాలనే డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అండ్ అలాగే మీరు గనక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బెంగళూరు నుంచి మేము ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం. బాబుసపాలెం నుంచి ఎయిర్పోర్ట్కి పెద్దగా డిస్టెన్స్ ఉండదు కాబట్టి మేము ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేసి 6:50 కలా స్టార్ట్ అయ్యాము. 9కి ఫ్లైట్ ఉంటే మార్నింగ్ ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు కాబట్టి ఎయిర్పోర్ట్కి త్వరగా రీచ్ అయ్యాము. ఒకవేళ ఫ్లైట్స్ కాకుండా వేరే ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రైన్ జర్నీ కూడా చేయొచ్చు, కానీ మినిమం ఒక 18 hours ట్రావెల్ అనేది ఉంటుంది ట్రైన్లోనే. ఫ్లైట్స్లో మ్యాక్సిమం 2 hours జర్నీ కాబట్టి మేము ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం షిరిడీకి. మేము 4 daysలోనే ట్రావెలింగ్, షిరిడి దర్శనం, అలాగే దగ్గరలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఫ్లైట్ జర్నీ చూస్ చేసుకున్నాం. ఒకవేళ మీ దగ్గర ఇంకొద్దిగా టైం ఉండి బడ్జెట్ ఫ్రెండ్లీలో తక్కువ బడ్జెట్లో మీకు ట్రిప్ ఫినిష్ అవ్వాలనుకున్నట్లయితే మీరు ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేయడం అనేది చాలా చాలా బెస్ట్ ఆప్షన్. మార్నింగ్ త్వరగా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఎయిర్పోర్ట్కి త్వరగా రీచ్ అయ్యాం. టైం ఫ్లైట్ జర్నీ అయ్యేసరికి మేము ఎగ్జైట్ అయ్యి ఫొటోస్ తీసుకుంటూ రిలాక్స్ అయ్యాం. అలాగే సెక్యూరిటీ చెక్ కూడా మాకు లేట్ అయిందండి, ఎందుకంటే మేము 7 members ట్రావెల్ చేస్తున్నాం. సో లగేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సెక్యూరిటీ చెక్ దగ్గర లేట్ అయింది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ వల్ల మేము ఓవరాల్గా ఫ్లైట్ అనేది మిస్ అవ్వడం జరిగింది. సో మీరెవరన్నా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు మినిమం ఒక 2 hours ముందు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి ఫస్ట్ సెక్యూరిటీ చెకింగ్స్ అన్ని ఫినిష్ చేసుకున్నాక ఫొటోస్ తీసుకుంటూ రిలాక్స్ అవ్వండి, లేదా ఫ్లైట్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఆ రోజుకి ఓన్లీ ఒక ఫ్లైటే ఉంటుందండి. సో అలాంటి కేసెస్లో మనం ఆ ఫ్లైట్ని మిస్ అయినట్లయితే మనం నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అలా మనం 1 day వేస్ట్ అయిపోతుందండి. ఫ్లైట్ జర్నీ ఏదైనా 2 hours ముందుగా వచ్చి సెక్యూరిటీ చెకింగ్ ఫినిష్ చేసుకోవడం అనేది బెస్ట్ అండి. 1 hour అలా వెయిట్ చేశాక నెక్స్ట్ ఫ్లైట్కి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయండి. సో ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి మేము బుక్ చేసుకున్నాం. లక్కీగా మాకు ఇంకో 3 hours ఫ్లైట్ ఉందండి షిరిడీకి. సో 12:05కి స్టార్ట్ అయ్యి 1:55కి మేము షిరిడీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. ఫ్లైట్ దిగాక అక్కడ ఎయిర్పోర్ట్ షటిల్ బస్సెస్ ఉంటాయి, అది ఎక్కి మేము షిరిడీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. షిరిడి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాక మన లగేజ్ మొత్తం కలెక్ట్ చేసుకొని బయటికి వస్తే చాలా క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ నుంచి షిరిడీకి అంటే టెంపుల్కి వెళ్ళడానికి ఒక 20-30 minutes అలా పడుతుంది క్యాబ్లో వెళ్తే. మనం బయటికి రాగానే క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం వీలైనంత బార్గెన్ చేసుకొని మనం షిరిడీకి వెళ్ళొచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి టెంపుల్కి మాకు 1000 rupees ఛార్జ్ చేశారు. ఇప్పుడు మనం షిరిడీలో అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. షిరిడీలో సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఆపరేట్ చేసే సాయి ఆశ్రమం, భక్త నివాస్ అండ్ సాయి ఆశ్రమం అనే 2 ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ చాలా అవైలబుల్ గా ఉంటాయి. ఇది ఆన్లైన్ లో బుక్ చేయాలనుకుంటే సాయిబాబా సనాతన్ ట్రస్ట్ అనే అఫీషియల్ వెబ్సైట్ లో నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లో ఫస్ట్ మనం ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకుని మన రూమ్ బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వీటికి బుకింగ్ అయితే ముందే చేసుకోవాలి, అప్పటికప్పుడు అంటే రూమ్ దొరకడం కొద్దిగా కష్టం. ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు ఆశ్రమాల్లో కాకుండా ఏదైనా ప్రైవేట్ హోటల్లో స్టే చేయాలనుకుంటే షిరిడీలో చాలా హోటల్స్ అవైలబుల్ గా ఉంటాయి. మేము టెంపుల్కి దగ్గరగా ఉండేలా బెంగళూరు ఆది సాయి భవన్లో రూమ్ బుక్ చేసుకున్నాం. ఈ స్టే నుంచి టెంపుల్కి less than 500 meters ఉంటుంది. మనకి హోటల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి చూడటానికి ఇలా ఉంటుంది. ఇక్కడ రూమ్స్ అనేవి కూడా చూడటానికి డీసెంట్ గా ఉంటాయి. ఇక్కడ మనకి స్టేతో పాటు 3 times ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రిసెప్షన్లో టోకెన్స్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న టైమింగ్స్లో మనం బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ కూడా ఏదో చేసామని కాకుండా ఇది తిన్నప్పుడు మనం మన ఇంట్లో చేసుకున్నట్లు చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ ఎంత అవసరమైతే అంతే పెట్టించుకోవాలి, వేస్ట్ చేయకూడదు. అలాగే ఇక్కడ స్టేకి ఇంక్లూడింగ్ ఫుడ్ పర్ హెడ్ 1 dayకి 575 rupees ఛార్జ్ చేశారు, అది కూడా ఏసీ రూమ్. డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉంచుతాను, మీరు షిరిడీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెక్ చేయండి. మొత్తానికి మనం షిరిడీ అయితే వచ్చేసాం. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. రూమ్ లో రెస్ట్ తీసుకొని 5:20 కలాగా హోటల్ నుంచి పక్కనే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది కాబట్టి మేము దర్శనానికి బయలుదేరాం. ఇప్పుడు సాయిబాబా దర్శనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడే మనకి విఐపి దర్శనం అవైలబుల్ గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 200 రూపాయలు. ఈ బుకింగ్స్ కూడా నేను ఇందాక చెప్పిన సాయిబాబా సనాతన్ ట్రస్ట్ అఫీషియల్ వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. మీరు వెళ్లే డేట్ అండ్ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయండి. ఎప్పుడైనా రష్గా ఉండే డేస్లో వెళ్ళాలంటే ఇది కంపల్సరీగా బుక్ చేసుకుంటే
మనం ఇబ్బంది లేకుండా దర్శనం పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ బుకింగ్ చేశాక వచ్చే రిసీట్ ని ఖచ్చితంగా ప్రింట్ తీసుకోండి, ఎందుకంటే టెంపుల్ లోకి మొబైల్ ఫోన్స్ అలో చేయరు. అలాగే ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్ గా ఉంటాయండి. గేట్ నెంబర్ 7 లోకి వెళ్తే ఫ్రీ దర్శనం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా గేట్ 3 అనేది ఓపెన్ లో ఉంటుంది. సీనియర్ సిటిజన్ తో పాటు ఇంకో పర్సన్ ని లోపలికి అలో చేస్తారు, కానీ ఐడి ప్రూఫ్స్ అనేది తప్పనిసరి. ఇందాక చెప్పినట్టు మనం మొబైల్ ఫోన్స్ ని బయట ఉంచుతాం కాబట్టి ఐడి ప్రూఫ్స్ అలాగే దర్శనంకి సంబంధించిన బుకింగ్స్ ఏమన్నా ఉంటే అవి హ్యాండీగా ఉంచుకోండి. మొబైల్ ఫోన్స్ అలాగే ఫుట్వేర్ ని బయట కౌంటర్స్ లో ఇచ్చాక గేట్ 7 నుంచి మేము లోపలికి ఎంటర్ అయ్యాం, అంటే మేము ఫ్రీ దర్శనంలోకి ఎంటర్ అయ్యాం. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు పువ్వులు లాంటివి ఏమీ లోపలికి అలో చేయరు, కానీ బయట చాలా మంది సెల్లర్స్ పువ్వులు కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు, అలాగే కొనుక్కోమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు అవి కొనకండి, ఒకవేళ మీరు కొన్నా అక్కడ చెకింగ్ లోనే పడేస్తారు. మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యే టైంకి సాయిబాబా హారతి స్టార్ట్ అయింది. లక్కీగా మేము సాయిబాబా హారతిలో కూడా కూర్చున్నాం. సాయిబాబా హారతి ప్రతిరోజు 4 సార్లు, అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రిపూట జరుగుతుంది. అలాగే ఈ హారతి కోసం సపరేట్ బుకింగ్స్ కూడా ఉంటాయి. దర్శనం అయ్యి బయటకు వచ్చేటప్పుడు ఫ్రీ ప్రసాదం ప్యాకెట్ ఇస్తారు, దాంతో పాటు ఫ్రీ మీల్ కూపన్ కూడా ఇస్తారు. ఇప్పుడు దర్శనం అయ్యాక టెంపుల్ లోపల చూడాల్సిన ప్లేసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది గురుస్థానం. ఇది బాబా గారికి చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడే ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది, దీని గురుస్థానం అంటారు. ఇక్కడే సాయిబాబా 16 ఏళ్ల వయసులో షిరిడీలో కనిపించారని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ వేప చెట్టు ఆకులు చేదుగా కాకుండా తీయగా ఉంటాయని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మీరు చూడాల్సింది లెండి బాగ్. ఇది వరకు ఈ లెండి బాగ్ లో ఒక్క మొక్క కూడా ఉండేది కాదు. సాయిబాబానే మొక్కలు నాటి ఈ లెండి బాగ్ ను తయారు చేశారని అందరూ చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ సాయిబాబా యూజ్ చేసిన బావి కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ శనీశ్వరుని ఆలయం, శివాలయం, విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటాయి, అవి కూడా దర్శించుకోండి. సాయిబాబా దర్శనం అయ్యాక మనం చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ద్వారకామయి అలాగే చావడి. సాయిబాబా సమాధి తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన ప్లేస్ ఈ ద్వారకామయి. ఇది బాబా బతికున్నప్పుడు నివసించిన ప్రదేశం. ఇక్కడే బాబా గారు వాడిన వస్తువులు దుని కూడా కనిపిస్తాయి. ఈ ద్వారకామయి దగ్గర ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు, సో ఏ టైంలో వెళ్ళినా ఇక్కడ రద్దీ ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ చూడాల్సిన ప్రదేశం చావడి. ఇక్కడ లేడీస్ కి అండ్ జెంట్స్ కి సపరేట్ లైన్ ఉంటుంది. ఇక్కడ కూడా బాబా చాలా టైం స్పెండ్ చేశారని చెప్తారు. ఈ దర్శనం అంతా పూర్తయ్యేసరికి మాకు నైట్ అయింది, సో నెక్స్ట్ 2 days కి ఎలా ప్లాన్ చేసుకోవాలని నియర్ బై ట్రావెల్స్ అన్ని చూసాం. ఒక 2-3 ట్రావెల్స్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాక మేము ఫైనల్ గా ఫన్ ఆన్ ద వీల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ని ఫైనలైజ్ చేసుకున్నాం. మేము మాట్లాడుకున్న ప్యాకేజ్ ప్రకారం మొదటి రోజున నాసిక్ లో ముక్తిధామ్, త్రయంబకేశ్వర్, పంచవటిని కవర్ చేస్తారు. డే 2 వచ్చి శనిశంగనాపూర్, భద్రమారుతి టెంపుల్, కృష్ణేశ్వర్ టెంపుల్ అలాగే ఎల్లోరా కేవ్స్ ని కవర్ చేస్తారు. వీటిలో త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వరాలయం జ్యోతిర్లింగాలు. ఇలా షిరిడీలో మా డే 1 పూర్తయింది. మొత్తం ఈ 2 days ట్రిప్ కి ట్రావెల్స్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారు, అలాగే మా దర్శనాలు ఎలా జరిగాయి అన్న దాని గురించి మాత్రం తర్వాత వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు షిరిడీ వెళ్ళాలంటే చూడాల్సిన ప్రదేశాలు, అవ్వాల్సిన ప్లాన్. మోస్ట్లీ అందరు ఇదే ఫాలో అవుతారు. కనుక మా వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అందరికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.